కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఎప్పటి నుండి చూచును దేవుని కార్యాలు. అందరూ చప్పలు కొడుతూ స్తోత్రం. అందరూ కలిసి పలుకాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన. స్తోత్రం. పలుకాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పొగిడేనులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తుడుచును దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ప్రభువుని స్తుతిందా. అనుకునని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ ఎదురించిన. స్తోత్రం. అనుకునని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ ఎదురించిన. అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చూచేను కనువిందు. యేసు చూచాడు నీ ముందు, నీవు చూచేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన
యాతన దేవుడే మరతునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని, కన్నుల జారిన తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక, ఇంకా గట్టిగా బలంగా పాడదాం. పొందిన యాతన దేవుడే మరతునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన. పొందిన యాతన దేవుడే మరతునా. కన్నుల జారిన కన్నీళ్ళు తుడిచెను దేవుని, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన, బలంగా పాడదా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను, ఇప్పటి నుండి నీ కళ్ళు. ఉందిలే దీవెనా ఎందుక వేదన. పొందిన యాతన దేవుడే మరతునా. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన. పొందిన యాతన దేవుడే మరతునా. కన్నుల జారిన కన్నీరు తుడిపెను, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన, ఇప్పుడున్న మన అందరం ఆయన కార్యాలు చూడబోతూ ఉండగా ప్రభువును స్తుతిందా. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. బలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, దేవాతి దేవునికి, తన కార్యములు చూపించు తండ్రికి, మేలు చేసే తండ్రికి, మేలును ఇచ్చే తండ్రికి, బలో క్రీస్తు మహారాజుకు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రభు ఈ వాక్యమును మన హృదయములో ఫలింపచేసి వాక్యపు ఆశీర్వాదమును దయచేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ,
మీ ఘనమైన పాదములకు వేవేల వందనాలు. దేవా, ఇదిగో మా తండ్రి, మీ వాక్యాన్ని వినడానికి, ఇదిగో మా ప్రభువా, అత్యంత ఘనమైన కీర్తనలో 23వ కీర్తనలో ఆఖరి వచనాన్ని మేము చదువుకున్నాం. పరలోకపు ఆకాశవాకణలను తెరిచి మీ వాగ్దాటిని, వాక్శక్తిని దేవా మా మధ్యకు మీరు నడిపించి, చెప్పే నన్ను, వినుచువని విశ్వాసులను దేవా మీ ఆత్మతో నింపి, ఇదిగో మా తండ్రి, మీరే మీ మహిమార్థమై కార్యక్రమమును జరిగించుకొనమని దేవా, ఇదిగో వాక్యపు ఆశీర్వాదమును మా ఎల్లరకు మీరు అనుగ్రహించి మహిమను పొందుమని యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, చదవబడిన లేఖన భాగనము బహుశా తెలియని వారెవరూ కూడా ఉండరు. క్రైస్తవులైన వారిని మాత్రమే కాదు గాని అన్య జనాంగమును అడిగినా కూడా కళ్ళు మూసుకుని చెప్పే అధ్యాయము 23వ అధ్యాయము. ఈ కీర్తన వ్రాసింది ఎవరు అనంటే దావీదు మహారాజు ఈ కీర్తన వ్రాసిన వారై ఉన్నారు. అందులో నాకు ఇష్టమైన ఒక వచనాన్ని ఇప్పుడు మనము చదువుకున్న వారమై ఉన్నాం. నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ వాక్యాన్ని వింటున్న వారులరా, బహుశా మీరు కూడా ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నా జీవితంలో కూడా ఇలాంటి వాక్యము ఉంటే బాగుండు, దావీదు వలె నేను కూడా ఇలాంటి మాట చెప్పగలిగితే బాగుండు, దావీదు వలె ఇలాంటి ఆశీర్వాదము నేను కలిగిన వాడనై, లేక దావీదు వలె ఇలాంటి ఆశీర్వాదము నేనును కలిగిన దానినై ఉంటే బాగుండు అనే ఆలోచన మన అందరిలో కలుగుతూ ఉంటుంది. నా బ్రతుకు దినములన్నీ కూడా దావీదు వెనకాలేనంట. దావీదు ఎక్కడికి వెళుతున్నాడు, దావీదు ఏ ప్రాంతానికి వెళుతున్నాడు, దావీదు ఏ గుర్రము ఎక్కుతూ ఉన్నాడు, దావీదు ఏ యుద్ధానికి వెళుతూ ఉన్నాడు, దావీదు ఏ పోరాటానికి వెళుతూ ఉన్నాడు, దావీదు ఏం చేయడానికి వెళ్ళినా కూడా దావీదు వెనకాలే వచ్చుచు ఉన్నవి ఏమిటి అని అంటే కృప, క్షేమము. దేవునికి మహిమ కలుగునుగాక. క్షేమము అతనితో ఉన్నది కాబట్టి దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరు ఏమీ చేయలేకపోయారు దావీదును. దావీదు వెనకాలేనంట ఒక బలమైన క్షేమము అనే ఆశీర్వాదం. యుద్ధానికి వెళ్ళొచ్చు, అపాయము రావచ్చు, అనారోగ్యము రావచ్చు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎంతటి బలహీనమైన పరిస్థితి దావీదుకు వచ్చినా దావీదుతోనే ఒక ఆశీర్వాదం. ఏంట ఆశీర్వాదం అంటే క్షేమము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ విశ్వాసులు చాలా మంది అనుకుంటారు దావీదు రాజు కాబట్టి రాజసింహాసనంపై కూర్చుని, రాజకోటలో కూర్చుని, రాజభవనములో కూర్చుని, రాజ మర్యాదలతో పంచభక్ష పరమన్నాలు తింటూ చాలా సంతోషంగా ఉన్నప్పుడు దావీదు
ఈ మాట వ్రాసాడు ఈ కీర్తనలు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడానికి అన్ని ఆధారాలు దేవుని విశ్వాసులరా, ఈ 23వ కీర్తన అంతయు నాకు లేమి కలుగుదు అంటాడు. పచ్చిక గల చోట్ల దేవుడు నన్ను పరుండ చేశాడంటారు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించాడు అని అంటున్నాడు. గాఢాంధకారపు లోయలో నడిచిన అపాయం లేదంటాడు. నా ప్రాణానికి సేద తీరుస్తున్నావు అంటాడు. దేవుని విశ్వాసులరా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావంటున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నదని అంటున్నాడు. అంటే ఇవన్నీ చూసి మనం అనుకుంటాం, రాజభవనంలో రాజసింహాసనంపై రాజ మర్యాదలతో సంతోషంగా ఉండి దావీదు వ్రాసిన కీర్తన ఈ 23వ కీర్తన అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని విశ్వాసులరా, దావీదు ఈ కీర్తన ఎప్పుడు వ్రాసాడు అనంటే, ఒక ప్రక్కనేమో తన సొంత కుమారుడు అబ్షాలోము దావీదును చంపుదాము అని, దావీదును తరుముచ్చు, కొడుకే తండ్రిని చంపుదామని ఒక ప్రక్క తరుముచ్చు ఉంటుంటే, కుమారుడు చేతిలో నుంచి తప్పించుకోవడానికి దావీదేమో శత్రువులైన ఫిలిస్తీయుల చేతుల్లోకి వెళ్ళిపోయి, ఒక సామెత ఉంటుంది కదా, ముందు గొయ్యి వెనక అంతేనా, లేకపోతే వెనక గొయ్యి ముందు నుయ్యా, ఏదైనా ఒకటే. దేవుని విశ్వాసులరా, ఎదురేమో శత్రువులు ఫిలిస్తీయులు, వెనకాలేమో కుమారుడు చంపుదాము అని దేవుని విశ్వాసులరా ఏం చెయ్యాలో తెలియక పిచ్చి పట్టిన వాడి వల్లే, మత్తి భ్రమించిన వాడి వల్లే కేకలు వేస్తూ, దేవుని విశ్వాసులరా అలాంటి ఒక పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఈరోజు దేవుని విశ్వాసులరా అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనమే కనుక ఉండినట్లయితే, ఒక ప్రక్కనేమో శత్రువు, ఒక పక్కన సొంత కుమారుడు చంపుదాము అని ఏం చెయ్యాలో తెలియక మతి భ్రమించిన వాని వల్లే అలాంటి పరిస్థితుల్లో వ్రాసిన కీర్తనయే 23వ కీర్తన. దేవుని విశ్వాసులరా, అలాంటి పరిస్థితుల్లో దావీదు చెబుతున్న మాట ఏంటంటే, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. కుమారుడు చంపగలిగాడా? శత్రువులు ఏమైనా చేయగలిగారా? సంతోషంగా దావీదు వెళ్ళిపోయాడు. శత్రువుల ఎదుటే దేవుడు భోజనపు వల్ల సిద్ధపరిచాడు. కారణం, దావీదు వెనకాల ఏముందంట? కృప, అలాగే క్షేమము. దేవుని విశ్వాసులరా, దావీదుతోనే. దావీదు ఎక్కడికి వెళ్ళినా, సుమారు ఒక 15-20 సంవత్సరాల క్రితం టీవీలో ఒక యాడ్ వచ్చేది, హచ్ డాగ్ అని. మీలో ఎవరికైనా గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ అంటే ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ ఎలాగా, బిఎస్ఎన్ఎల్ లేకపోతే వడాఫోన్, వాటికంటే ముందు హచ్ అని ఒక సిమ్ ఉండేది. ఆ హచ్ సిమ్కి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, ఒక పిల్లవాడు పొద్దున్న లేవగానే లేచి నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. అతని వెనకాల ఒక చిన్న కుక్కపిల్ల ఉంటుంది, చిన్న పెగ్ అంటారు దాన్ని, చిన్న కుక్కపిల్ల. యూ అండ్ ఐ వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అని ఒక యాడ్ చాలా చక్కగా ఉంటుంది. హచ్ డాగ్ యాడ్ అని మీరు యూట్యూబ్లో కొట్టిన సుమారు 15-20 సంవత్సరాల క్రితం యాడ్ అది వస్తూ ఉంటారు. నాకు చాలా సంతోషం అనిపించేది. ఆ బాబు ఎక్కడికి వెళితే, నీటిలోకి వెళ్ళాడా, నీటి దాకా వచ్చేసేది. ఎడారిలోకి వెళ్ళాడా, ఎడారి దాకా వచ్చేసేది. ఎక్కడికి వెళ్ళినా దేవుని విశ్వాసులరా వెనకకు తిరిగి చూస్తే వెనకాల ఏముండేది? ఆ కుక్క పిల్ల ఉండేది. అంటే దాని అర్థం, మీరు ఎక్కడికి వెళ్ళినా మా సిగ్నల్ మీ వెనకాలే వస్తుంది అని యాడ్. దేవుని విశ్వాసులరా, సిగ్నల్ వచ్చేదో కాదో నాకు తెలియదు, కానీ ఆ కుక్క మాత్రం ఆ బాబు వెనకాల వెళ్ళేది. నేను అనుకునేవాడు, నాతో పాటు కూడా ఇలా చక్కటి ఒక చిన్న కుక్క పిల్ల వస్తే బాగుండు కదా. ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇదిగో ఇలాంటి ఒక
కుక్క పిల్ల ఉంటే బాగుండు కదా, నాకు క్షేమంగా ఉంటుంది, నాకు ధైర్యంగా ఉంటుంది, నాకు భరోసాగా ఉంటుంది, నాకు ఆడుకోవడానికి ఉంటుంది. ఇలాంటి ఒక చక్కటి కుక్క లేకపోతే ఒక తోడు నాతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటే బాగుంటుంది కదా. చిన్నప్పుడు ఆ టీవీలో యాడ్ చూసి నాకు నాలాంటి చిన్నపిల్లవానికి అనిపించేటట్లుగా ఈరోజు మనము కూడా అనుకుంటూ ఉంటాం. మన పరిస్థితుల్లో, భయానక పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మనతో కూడా ఒక తోడుంటే బాగుంటుంది కదా, మనతో పాటు ఎవరైనా వస్తే బాగుంటుంది కదా. ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే మనతో చాలా మంది ఉన్నారు కానీ ఎవరు లేనట్లుగా అనిపించినప్పుడు, అయ్యో మనతో ఎవరైనా, మనతో ఏదైనా ధైర్యమునిచ్చేది, నిబ్బరమును ఇచ్చేది, బలమును ఇచ్చేది ఏదైనా మనతో ఉంటే బాగుంటుంది కదా అని ఎప్పుడైనా అనిపించినట్లయితే, దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు వాక్యం ద్వారా చెబుతూ ఉన్నాను. ఆ రోజు ఆ టీవీ యాడ్లో ఒక కుక్క పిల్ల ఆ బాబు వెనక ఉండినట్లుగా ఈరోజు దేవుడు ఒక కుక్క పిల్ల కాదు కానీ మీ వెనకాలే ఒక కొదమ సింహాన్ని దేవుడు మీతో పంపిస్తున్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక కుక్క పిల్ల కాదు కానీ ఇదిగో ఒక కొదమ సింహము. ఆ సింహం మీతో ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, నా జీవిత కాలమంతయు కృపాక్షేమములే. ఈరోజు ఆ కొదమ సింహము మీతో వస్తూ ఉండగా కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. మీరు వెళతా ఉంటారు. ఇప్పుడు మీతో పాటు దేవుడు ఏం పంపిస్తున్నాడు? అమ్మా, ఒక కొదమ సింహాన్ని మీతో పంపించునుగాక. మీరు బస్సు దిగుతారు, మీ వెనకాల ఏమొస్తుంది? ధైర్యంగా ఉన్నవాళ్ళు చెప్పండి అమ్మా. మీరు ఇంటికి వెళ్తారు, మీతో ఏమొస్తుంది? మీరు పండుకుంటారు, మీతో ఏముంటుంది? మీరు నడిచి వెళ్తారు, మీ ప్రక్కన ఏముంటుంది? దేవుడు కొదమ సింహము. దేవుని ప్రియ విశ్వాసులరా, కొదమ సింహము కలిగిన వారికి క్షేమము మీతోనే ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు తన సింహమును మీతో, తన క్షేమమును మీతో, దేవుని ప్రియ విశ్వాసులరా, అది మీ పక్షముగా యుద్ధము చేయునుగాక. నాకు బాగా ఇష్టమైన ఒక పాట ఉంటుంది, దావీదు అన్న మాటే. ఏంటి ఆ పాట అంటే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము, బలంగా స్వరమెత్తుదా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ ప్రభువును స్తుతించుచు చప్పట్లు కొడదా. దేవుడు ఒకవేళ సైతాను గర్జించు సింహం వలె మన మధ్యన ఉన్న, మీ ప్రక్కనే ఉన్న దేవుడు యోధా గోత్రపు సింహమును ఆయన మన పక్షును పంపించబోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చెను, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చెను. యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు దేవునికి స్తోత్రం. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఉన్న యోధా గోత్రపు సింహము మీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన దేవుని ప్రియ విశ్వాసులను మీ పక్షముగా యుద్ధం చేయవాడు. ఆమేన్. ఈరోజు మీరు కూడా చెప్పొచ్చు, దావీదు వలె నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, అలా రావాలి, దేవుడు పంపిస్తాడు. అలా పంపించాలంటే మనలో కూడా మీలో కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుడు అందరి దగ్గరికి కృపాక్షేమములు పంపిస్తాడా? ఎవరి దగ్గరికి పంపిస్తాడు? ఎవరికి కృపాక్షేమములు ఉంటాయి అంటే మొదటి వచ్చిన చదవండి అమ్మ, 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి కృపాక్షేమములు, ఎవరితో క్షేమం ఉంటుందంటే మొదటిగా ఎవరైతే యెహోవా నా కాపరి అని చెప్పగలుగుతారో, యెహోవా నా కాపరి అని ఎవరైతే మీరు మాట్లాడగలుగుతారో. ఈ లోకములో చాలా మందులు ఉంటాయి. అందరూ యేసు ప్రభువులు వారిని కాపాడినట్లు కాపాడలేరు. మీరు యేసయ్య మందలో ఉంటే, యేసయ్య గొర్రెగా ఉంటే, ఆయన మీ కాపరిగా ఉంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన తన కృపాక్షేమమును మీతో పంపించే దేవుడై ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన కృపాక్షేమములు మీ వెంట రావాలి అంటే మీ కాపరి ఎవరై ఉండాలి అమ్మా? యెహోవా మీ కాపరై ఉండాలి. చాలా గృహాలు చూడండి, యేసే ఈ ఇంటికి అధిపతి అని బోర్డు ఉంటుంది. బోర్డు అయితే ఉంటుంది కానీ యెహోవా నా కాపరి అనే బోర్డు ఉంటుంది, బయట బోర్డు అయితే ఉంటుంది కానీ చాలా సంఘాల్లో కూడా యెహోవా నా కాపరి అని చాలా చక్కగా వాక్యముతో వ్రాస్తూ ఉంటారు. వాక్యమైతే వ్రాస్తారు కానీ దేవుని ప్రియ విశ్వాసులరా, అనేక మంది దేవునికి గొర్రెలుగా ఉండలేకపోతున్నారు. వాక్యాలైతే చాలా మంది వింటున్నారు కానీ దేవుని ప్రియ విశ్వాసులరా, యెహోవా ఆయన కాపరిగా పెట్టుకోలేకపోతున్నారు. ఈరోజు మానవులను కాపరులుగా పెట్టుకుంటున్నారు, మనుషులను కాపరులుగా పెట్టుకుంటున్నారు, అధికారులను కాపరులుగా పెట్టుకుంటున్నారు, దుష్టులను కాపరులుగా పెట్టుకుంటున్నారు, పాపము చేసేవారిని కాపరులుగా, అధికారులుగా శిరస్సుపై ఇంటిలో మన మధ్యలో పెట్టుకుంటున్నారు. కానీ ఈరోజు యెహోవా నా కాపరి అని చెప్పడానికి చాలామంది దగ్గర దేవుని ప్రియ విశ్వాసుల అర్హత లేదు. ఎవరు చెప్పగలరు యెహోవా నా కాపరి అని? ఎవరు దేవుని గొర్రెలుగా ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను చదివిస్తాను. యోహాను వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రభువుకు మహిమ కలుగునుగాక. నా గొర్రెలంట కాపరంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. ఈరోజు ఎంతమంది దేవుని స్వరము విని దేవుణ్ణి వెంబడిస్తున్నారు? దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ప్రపంచములో అత్యధికమైన సంఖ్య ఎవరిది అంటే దేవుని ప్రియ విశ్వాసులరా, క్రైస్తవుల సంఖ్య అత్యధికం. ప్రపంచంలో ఎలక్షన్ పెట్టారనుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ పెట్టారు, ఎవరు గెలిచారు? తెలుగుదేశం ప్రభుత్వం గెలిచింది. భారతదేశంలో ఎలక్షన్ పెట్టారు, ఎవరు గెలిచారు? మోడీ గారి ప్రభుత్వం గెలిచింది.
ప్రపంచంలో ఎలక్షన్ పెడితే దేవుని ప్రియ విశ్వాసులరా, అందులో ఒక జెండా, సిలువ జెండా ఎగిరివేస్తే దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరు గెలుస్తారు ప్రపంచపు ఎలక్షన్లో అంటే? ఎవరు గెలుస్తారు? తప్పనిసరిగా క్రైస్తవులదే పార్టీ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర. చప్పట్లు కొడతలేదు మీరు. ఎవరి సంఖ్య ఎక్కువ చెప్పండి? క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. దేవుని ప్రియ విశ్వాసులరా, క్రైస్తవుల సంఖ్య అత్యధికం. అధికారికంగా, అనధికారికంగా అయితే ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. అధికారికంగా క్రైస్తవులు, ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అత్యధికముగా ఉన్నారు. కానీ బాధపడవలసిన విషయం ఏంటంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు కానీ విశ్వాసులు తక్కువ ఉన్నారు. క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు కానీ దేవుని ప్రియ విశ్వాసులరా, క్రీస్తును అనుసరించేవారు తక్కువ ఉన్నారు. స్వరం వినేవారు ఎక్కువ ఉన్నారు కానీ స్వరం విని వెంబడించేవారు తక్కువ ఉన్నారు. ఈరోజు యెహోవా నా కాపరి అని ఎవరు చెప్పగలుగుతారో? ఎవరు చెప్పగలరు అంటే దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన స్వరము విని ఆయన వాక్యం ప్రకారంగా నడిచేవారు. ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తారో, ఎవరైతే వాక్యానుసారముగా జీవిస్తారో, ఎవరైతే వాక్యానుసారమైన జీవితం ఉంటుందో వారి కాపరి ఎవరంటే ఎవరు చెప్పండి? యెహోవా. యెహోవా నా కాపరి, అప్పుడు మీకు లేమి కలగదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన మీ కాపరి ఉండాలి అని అంటే, నేను కృష్ణా జిల్లాలో ఆగిరిపల్లి, మల్లవల్లి అనే ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉంటాను. అక్కడికి వెళుతున్నప్పుడు ఒక్కొక్కసారి నా కారుకు చాలా గొర్రెలు అడ్డుపడిపోతూ ఉంటాయి. ఒక 200 గొర్రెలు, 300 గొర్రెలు అడ్డుగా వచ్చేస్తూ ఉంటాయి. నాకు అర్థం కాదు, 200, 300 గొర్రెలు ఎలా వారు మేపుతారు? అక్కడ 4-5 కాపర్లు ఉంటారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒకసారి ఈ 200, 300 గొర్రెలు ఎలా వెళ్తున్నప్పుడు అటు సైడ్ నుంచి ఒక 200, 300 గొర్రెలు మళ్ళీ అటు సైడ్ నుంచి వస్తూ ఉంటాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది, తప్పిపోవా ఇవి అందులో కలిసిపోవా, అవి ఇందులో కలిసిపోవా, నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను అడిగాను కూడా, దేవుని ప్రియ విశ్వాసులరా, మా సంఘములో కొంతమంది గొర్రెలు కాచేవారు ఉంటే వారిని కూడా నేను అడిగాను. వారు అన్నారు, అయ్యా, గొర్రె తన కాపరి స్వరం వినును. గొర్రె తన కాపరి స్వరం విని, మా స్వరాలు మా గొర్రెలు విని మా వెనకాలే వస్తాయి అన్నారంతే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర. ఈరోజు ఆ గొర్రెలు ఆ కాపరి స్వరం విని వెళ్తున్నాయి. ఈరోజు మనము దేవుని ప్రియ విశ్వాసులరా, మన కాపరి స్వరాన్ని విని ఆయన వెంబడించలేకపోతున్నాం. ఈరోజు చాలామంది వాక్యాన్ని అయితే వింటున్నారు. ఎంత చక్కగా వింటున్నారు, ఎంత జాగ్రత్తగా వింటున్నారు. సెల్ ఫోన్లో వింటున్నారు, టీవీలో వింటున్నారు, అలారాలు పెట్టుకుని పొద్దున్నే లేచి మరీ వింటున్నారు. ఆన్లైన్లో దేవుని ప్రియ విశ్వాసులరా ఏకీభవిస్తున్నారు. వినే వరకు చాలా బాగుంది. కానీ వెంబడించేవారు ఏమైపోయారు? వెంబడించేవారు లేరు. వెనక్కి తిరిగి నాకు చాలా గొర్రెలు ఉన్నాయి అని కాపరి వెనక్కి తిరిగి చూసేసుకునేసరికి గొర్రెలన్నీ ఏమైపోతున్నాయి? తప్పిపోతున్నాయి. ఈరోజు కృపాక్షేమము మీ వెనకాల రావాలి అని అంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, కృప మీ వెనకాలే, క్షేమము మీ వెనకాలే రావాలి అని అంటే మీరు తప్పనిసరిగా మీరు వాక్యానుసారమైన జీవితం కలిగిన వారై ఉండాలి. స్వరం వింటే సరిపోదు. ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, విని అదొక్కటే అయిపోతే సరిపోదు. దేవుని ప్రియ విశ్వాసులరా, దాని ప్రకారంగా దేవుని ప్రియ విశ్వాసులరా వాక్య ప్రకారంగా నడవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్యమును అనుసరించాలి, వాక్యమును మనలో దాచుకోవాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, వాక్యానుసారమైన జీవితం ఎవరిలో ఉంటుందో ఈరోజు దావీదు వల్లే దేవుని ప్రియ విశ్వాసులరా మీరు కూడా చెప్పగలరు. కృపాక్షేమములో ఎవరైతే ఈ వాక్యానుసారమైన జీవితం ఉంటుందో ప్రియ విశ్వాసులరా, కృపాక్షేమము మీ వెంటే వచ్చునుగాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, అయ్యగారు కూడా వ్రాసారు, బ్రతుకంతటన్ కృపా క్షేమములు, ఇక బ్రతుకంతటన్ కృపా
క్షేమములు వదలకుండగా వాచునాతో సుదినములు గల్గు నా పదలు సంపదలవు నా పదలు సంపదలవు గనుక నాకేమి పొదువా నా దోడుండ ఇక నాకేమి నా దోడుండ శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు నా ఏకరక్షకుడు గనుక నాకేమి కొదువా నా దోడుండ ఇక నాకేమి బ్రతుకంతటన్ కృప క్షేమములు మన వెనకాల మీ వెనకాలే వచ్చును. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో చెబుతూ ఉన్నారు సుదినములు గలుగు అంటే అమ్మా మాట్లాడతలేదు మీరు. మంచి దినాలు వస్తాయంట. దేవుని ప్రియ విశ్వాసులరా, మంచి దినములు కలుగును. అక్కడ వ్రాయబడిన మాట నా పదలు అంటే ఆ పదలను దేవుడు ఏం చేస్తాడంట, సంపదలుగా మార్చునుగాక. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అసలు ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఉంటుందా? ఆపద వచ్చింది, ప్రాణం సుఖంగా ఉందిరా అనుకుంటే ఒక ఆపద వచ్చింది, ఎలా ఉంటుంది? దేవుని ప్రియ విశ్వాసుల దేవుడు ఆపదను, ఏ ఆపద అయితే వచ్చిందో అదే ఆపద దేవుడు ఏం చేస్తాడంట, సంపదగా మార్చే దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆపదలు సంపదలుగా మార్చే దేవుడు ఆయన. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు దావీదు వలె మీరు ఆ వాక్యానుసారమైన జీవితం కలిగిన వారై ఉండండి. కృపాక్షేమములు దేవుడు మీ వెనక పంపించునుగాక. అలాగే రెండవదిగా క్షేమం ఎప్పుడు ఉంటుందో వాక్యము ద్వారా చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయును, ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర. క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి అంటే దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతున్న మాట ప్రేమ ఏం కలుగు చేస్తుందంట, క్షేమాభివృద్ధి. క్షేమము మీతో ఉండాలి అంటే మీరు ఏం కలిగిన వారై ఉండాలి అమ్మా? ఎల్లప్పుడూ మీతో దేవుని ప్రియ విశ్వాసులరా ప్రేమను కలిగిన వారై ఉండాలి. ఎప్పుడు ప్రేమ మీతోనే ఉండాలి. ప్రేమించే వారుగా ఉండాలి, ప్రేమించే జనాంగముగా ఉండాలి, ప్రేమించే భార్యగా ఉండాలి, ప్రేమించే భర్తగా ఉండాలి, ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి, ప్రేమించే విశ్వాసులుగా ఉండాలి. ప్రేమ మీతో ఉండాలి. దేవునికి స్తోత్ర. కొంతమంది ప్రేమ ఉండదు, మనసంతా ఏముంటుంది చెప్పండి? ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, పగ ఉంటుంది, కక్ష ఉంటుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, వారి దగ్గర ఏముండదు? క్షేమము ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దేవుని ప్రియ విశ్వాసులరా, క్షేమం ఉండదు వారితో. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో దావీదు ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి అడవికి వెళ్ళాడు. అడవిలో ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా, మరి ఏదొచ్చినా అతనిలో ఏముంది? ప్రేమ. కాబట్టి క్షేమముగా దేవుడు ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు మీలో కూడా ఏముండాలి? ప్రేమ లేదనుకోండి అమ్మా, హాస్పిటల్కి వెళ్ళాం మనం. దేవుని ప్రియ విశ్వాసులరా, అడ్మిట్ చేసేయమన్నారు. ఎలా వస్తామో తెలియదు మనకి. హాస్పిటల్కి అయితే వెళ్ళాం, ఎలా వస్తామో తెలియదు. ఒకవేళ మీలో ప్రేమ ఉంటే దేవుని సేవకుడిగా నేను చెబుతున్నాను, వాక్యమును బట్టి మీరు ఎలా వస్తారో క్షేమంగా వస్తారు. ప్రయాణమై మీరు వెళ్ళారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రేమ మీలో ఉంటే దేవుడు ఎలా తీసుకొస్తాడు? క్షేమంగా తీసుకొస్తాడు. ఒకవేళ ప్రేమ లేదా, అసూయ, ద్వేషం,
దేవుని ప్రియ విశ్వాసులారా, చాలామంది బీపీ పెరిగిపోతూ ఉంటుంది, కోపం తెచ్చుకుంటూ ఉంటారు. ప్రేమ లేకుండా కోపం తెచ్చుకున్నారనుకోండి, కోపం తెచ్చుకుంటే ఏమవుతుందంటే మనలో చిన్న చిన్న టిష్యూస్ ఉంటాయి, చాలా చిన్న చిన్నవి. ఆ టిష్యూస్ ఏమవుతాయంటే బుడగా మనం పేల్చి ఊదామనుకోండి, అది పెద్దదైన తర్వాత ఏమవుతుంది, అది ఆ బుడగ ఎలాగైతే పేలుతుందో మనలో కూడా టిష్యూలు ఏమవుతాయంటే మన బీపీ అంటే కోపం పెరిగినప్పుడు మనలో ఉన్న ఆ టిష్యూలు కూడా ఏమవుతాయి, అలా పేలుతాయి. అప్పుడు బీపీ ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఏమవుతుంది అంటే కంట్రోల్లో ఉండదు. అదే ప్రేమించండి. మీలో ప్రేమ, శాంతి, కరుణ అవి మీలో ఉన్నాయనుకోండి, అసలు పక్కోళ్ళు మనల్ని ఎంత తిట్టినా మనలో ఏముంది, పట్టించుకోం కాదు, మనలో ఏముంది, ప్రేమ పట్టించుకుంటాం కానీ అంతే. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుని ప్రియ విశ్వాసం, అదే ప్రేమ లేదనుకోండి ఇంక అయిపోయినట్టే. ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అలాగే దేవుని ప్రియ విశ్వాసులరా క్షేమంగా. డాక్టర్ కూడా ఒకే మాట అంటాడు, మీరు టెన్షన్ పడకండి, దేని గురించి ఆలోచించకండి, స్ట్రెస్ తీసుకోకండి. మీరు ఎలా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, హాయిగా ఉండాలి. ఎలా ఉంటాం మనం అమ్మా, ఎలా ఉంటాం మనం ప్రేమించినప్పుడు తప్ప ఇంకెవరిని చూసినా. దేవుని ప్రియ విశ్వాసులరా, అందుకనే దేవుడు అన్నాడు, మనల్ని కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించ. ఒక పాట ఉంటుంది కదా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. చప్పలు కొడదా అందరూ కలిసి. సంతోషంగా స్తుతిద్దాం. తన కృపాక్షేమములు దేవుడు మన వెంట పంపించున్నట్లు ప్రభువుని గణపరుద్దాం. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. స్తోత్రం. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. యేసయ్యా 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 యేసయ్యా, అందరూ కలిసి పాడదాం. యేసయ్యా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, తల్లి కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో మధురం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకు. జై. త్యాగం ఉన్నది నీ ప్రేమలో. దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రేమలో త్యాగం ఉంది, దీర్ఘ శాంతం ఉంది. ప్రేమ చాలామంది అనుకుంటారు బలహీనమైంది అనుకుంటారు, బలహీనమైంది అనుకుంటారు ప్రేమ. కానీ అన్నిటికంటే బలమైంది ఏంటి చెప్పండి? ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నిటికంటే బలమైంది. అన్నీ అణుచుకునేది ప్రేమ, అన్నీ దాచుకునేది ప్రేమ, అన్నీ ఓర్చుకునేది ప్రేమ. ప్రేమ బలహీనమైంది కాదు, ప్రేమ చాలా బలమైంది. ఓర్చుకోండి ఒకసారి. మీరు ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నారనుకోండి, ఓర్చుకోండి. ఓర్చుకోవడానికి ఎంత బలం కావాలో. మిమ్మల్ని రెచ్చగొడతా ఉంటారు, గిల్లుతూ ఉంటారు. గిల్లితే ఏం చేస్తాడు చిన్నపిల్లోడు? వెంటనే పిల్లోడు ఏడ్చినట్లుగా మనం కూడా ఏం చేస్తాం? గిల్లితే వెంటనే కయ్యానికి వెళ్ళిపోతాం. అది ఒక టెక్నిక్ అంతే. అది బలహీనులే అలా, దేవుని ప్రియ విశ్వాసులరా, అలా గిల్లితే వెంటనే, మళ్ళీ నువ్వు రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. కానీ బలహీనులైన వారు ఏం చేస్తారు చెప్పండి? ఓర్చుకుంటారు, తగ్గించుకుంటారు. దేవుని ప్రియ విశ్వాసులరా, వారు సహించుకుంటారు. ఈరోజు ప్రేమ బలమైంది, బలహీనమైంది కాదు. దేవుని ప్రియ విశ్వాసులరా, అలాంటి ప్రేమ ఈరోజు మీరు కలిగిన వారై ఉంటే, నేను చెబుతూ ఉన్నాను, ఈరోజు మీరు వెళ్ళేటప్పుడు మీ వెనకాలే కృపాక్షేమము దేవుడు పంపించబోతున్నాడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రేమ కలిగిన వారై ఉండాలి. ప్రేమలో త్యాగము కూడా. దేవుడు ఏం చేశారు? త్యాగాన్ని చేశాడు, తన ప్రాణాన్ని త్యాగంగా చేశాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మనం ప్రేమించిన వారి కోసం మనం త్యాగం చేయడానికి ఇష్టపడతామా లేదా? నేను మొన్న ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. నేను బాగా ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంటే ఒక అపోలో ఫిష్ ఆర్డర్ చేశాను. నేను, నాకు బాగా ఇష్టం అపోలో ఫిష్. ఆర్డర్ చేస్తే తెచ్చారు. ఆకలిగా ఉంది, తింటున్నాను. నా పక్కనే నా కుమార్తె కూడా ఉంది. నా కూతురు ఒక అపోలో ఫిష్ ఒక పీస్ తింది. తనకు బాగా నచ్చినట్టు ఉంది. ఓ 2 పీసులు తినేసింది. నేను వెంటనే చూచి ఆకలిగా ఉన్నట్టుందని నేనేం చేశానంటే నా స్పీడ్ని తగ్గించాను. నేను తినాలనుకున్నది కూడా ఎవరికి పెడతానప్పుడు? అంటే నాకు ఆకలి లేదా? ఉందా? ఉంది. కానీ ఆ త్యాగం ఎవరి కోసం? ఎందుకు? నేనే కాదు, ఇక్కడున్న ప్రతి తండ్రి, ఇక్కడున్న ప్రతి తల్లి. ఇంట్లో అపోలో ఫిష్ అనుకోండి, ఇంకోటి చెప్తే వస్తుంది. ఇంట్లో కుండ అయిపోయింది అనుకోండి, మళ్ళీ పెట్టాలంటే, మా కూర అయిపోయింది అనుకోండి, మళ్ళీ వండాలంటే, ప్రతి తల్లి ఏం చేస్తుందంటే, ఒకవేళ తను తిన్నా తినకపోయినా, బిడ్డ ఆకలిగా 2 ముద్దలు ఎక్కువ తింటున్నాడు అనుకోండి, ఎక్కువ తింటుంది అనుకోండి, తల్లి ఏం చేస్తుంది ఆ రోజు? పచ్చడి మెతుకులైనా. ఎందుకు? ఆ త్యాగం ఎందుకంటే ప్రేమ. దేవుని ప్రియ విశ్వాసుల తండ్రి రాత్రంతా రోజంతా కష్టపడతాడు, ఇంటికి వస్తాడు. తను ఒక ముద్ద తిన్నా తినకపోయినా, తన బిడ్డలు తిన్నారనుకోండి, తృప్తిగా పడుకుంటాడు. తన బిడ్డలు తింటే తృప్తిగా, తన బిడ్డలు తింటే దేవుని ప్రియ విశ్వాసులరా, ఎందుకంటే ఆ త్యాగంలో కూడా ప్రేమ ఉంది. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు అంటున్నాడు ఈరోజు, అలాంటి ప్రేమ నేను మీకు ఇచ్చాను, మీరు కూడా లోకాన్ని ప్రేమించండి. ఈరోజు చాలా ప్రేమలు ఏమైపోతున్నాయి చెప్పండి? బైబిల్లో ఒక మాట ఉంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అనేకుల ప్రేమ, తల్లి ప్రేమలు చల్లారిపోతున్నాయి, తండ్రి ప్రేమలు చల్లారిపోతున్నాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, అన్న ప్రేమ, చెల్లి ప్రేమ, అన్ని ప్రేమలు, భార్య భర్తల ప్రేమ, అన్ని ప్రేమలు ఏమైపోతున్నాయి? ఎందుకు చల్లారిపోతున్నాయి? అక్రమము విస్తరించుట చేత. ఈరోజు ఆ ప్రేమ మీతోనే ఉంటే గనక
దేవుని ప్రియ విశ్వాసులరా, క్షేమం మీతోనే ఉంటుంది అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదటిగా కృపాక్షేమములు ఎవరితో ఉంటాయి చెప్పండి? వాక్యమును అనుసరించిన వారు. యెహోవా నా కాపరి, వారికి క్షేమం. రెండు అమ్మా, ఎవరికి క్షేమం? ఎవరైతే ప్రేమించేవారుగా ఉంటారు. మూడు వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని విశ్వాసులదిగో క్షేమము కలుగునట్లు, దీర్ఘాయుష్మంతుడు అవునట్లు దేవుని విశ్వాసుల వ్రాయబడిన మాట, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏం చేయాలంట అమ్మా? క్షేమం మీతో ఉండాలి అనంటే, క్షేమము కలుగునట్లు, దీర్ఘాయువు కలుగునట్లు తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించడం అంటే ఒక శాలువ తెచ్చి ఒక దండేసి సన్మానించడం కాదు. దేవుని విశ్వాసులరా, మా నాన్నగారు నాకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత రిసెప్షన్ జరుగుతుంది. రిసెప్షన్లో మా నాన్నగారు మైక్ పట్టుకుని మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నా కుమారుడు ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏం చదువుతావని నేను అడిగాను. మా పెద్ద అబ్బాయి జాన్ గ్లోరియస్ నేను మాస్టర్స్ చేస్తానన్నాడు. ఇప్పుడు మాస్టర్స్ ఎక్కడ చేస్తావు? చెన్నైలో చేస్తావా, లేకపోతే బెంగళూరులో చేస్తావా, ఢిల్లీలో చేస్తావా అని నేను అడిగాను మా అబ్బాయిని. ఇది ఎవరు చెప్తున్నారు? మా నాన్నగారు చెప్తున్నారు. అందరి ముందు మైక్లో మా నాన్నగారు చెప్తున్నారు. నేను ముందు విదేశాలకు వెళ్తావా అని అడిగాను. నేను విదేశాలకి మా తాతయ్య గారు వద్దన్నారు. ఎందుకంటే సేవకి దూరంగా ఉంటుంది, విదేశాలకు వద్దు, ఇక్కడే ఉండి చదువుకోమన్నారు మా తాతయ్య గారు. కాబట్టి మా నాన్నగారు అన్నారు, చెన్నైలో చదువుతావా, బెంగళూరులో చదువుతావా, ఢిల్లీలో చదువుతావా అన్నారు. నేను అన్నాను, నేను బెంగళూరులో చదువుతాను డాడీ. బెంగళూరు అయితే అక్కడ రాత్రి ఎక్కితే రోజు పగలకి దిగొచ్చు నేను, కాబట్టి బెంగళూరులో చదువుతాను అన్నాడు. సరే బెంగళూరులో చదువుకోమన్నాను. చదువుకున్నాడు, మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. నెలకి 1,50,000 రూపాయలు ఉద్యోగం తెచ్చుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. దేవుని పిలుపు వచ్చింది మా అబ్బాయికి. ఉద్యోగం మానేసి వచ్చేయమన్నాను. ఉద్యోగం మానేసి వచ్చేసాడు. మా తండ్రి గారితో, అంటే ఎవరు, జానయ్య గారితోనే ఉంచి సేవ చేయమన్నాను. మా తండ్రి గారితో 3.5 సంవత్సరాలు తిరిగి సేవ చేశాడు మా అబ్బాయి. సేవ చేశాడు. సేవ చేస్తూ బలమైన పరిచర్య చేస్తున్నాడు. వివాహం చేయాల్సిన టైం వచ్చింది. నేను ఒక అమ్మాయిని చూశాను. నేను చూసి మరి ఈ సంబంధం మా అబ్బాయికి బాగుంటుంది అని మా అబ్బాయిని పిలిచి, ఒరే నువ్వు ఈ సంబంధం చూసాను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను నేను. మా అబ్బాయి అన్నాడు, డాడీ మీ ఇష్టం అన్నాడు. నేను మా స్నేహితులతో కొంతమందితో చెప్పాను, నేను మా అబ్బాయి నా ఇష్టం అన్నాడు. మరి నాకు చాలా సంతోషమైంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏమంటున్నారంటే నా ఇష్టం అంటున్నారు. కానీ మా అబ్బాయి చదువుకోవడం ఎక్కడ చదువుకుంటామంటే ఆప్షన్ ఇస్తే ఇక్కడ చదువుకుంటాను అన్నాడు. రమ్మంటే నేను వచ్చేస్తాను డాడీ మీ ఇష్టం అన్నాడు. తాతయ్యతో ఉంచనా అంటే మీ ఇష్టం డాడీ అన్నాడు. పెళ్లి చేసుకుంటావా అంటే మీ ఇష్టం అన్నాడు. ఇదిగో పలానా అమ్మాయిని చేసుకో అంటే మీ ఇష్టం అన్నాడు. ఇంతకంటే గొప్ప సన్మానం ఏ తండ్రికి ఏ కొడుకు ఇవ్వడు. దేవుని విశ్వాసులరా, ఇంతకంటే తండ్రి మాట విన్నాడు. నాకు చాలా గొప్ప సన్మానం ఇది అని మా తండ్రి గారి కంట్లో నీళ్లు పెట్టుకుంటూ, దేవుని విశ్వాసులరా, ఏ తల్లిదండ్రులైనా కోరుకునే సన్మానం ఇదే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒకసారి ఆగిరిపల్లిలో చర్చ్ కట్టాను నేను. ఒక చర్చ్ ఓపెనింగ్ అయింది. ఆ చర్చ్ ఓపెనింగ్ రోజు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి కదా. నేను కూర్చుని నుంచుని మైక్ పట్టుకుని మా తండ్రి గారు
ఇంకా చాలామంది బంధువులు అక్కడే ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. మైక్ పట్టుకుని మా నాన్నగారు చెబితే నేను చదువుకున్నాను, మా నాన్నగారు బెంగళూరు వెళ్ళమంటే నేను వెళ్ళాను, మా నాన్నగారు ఉద్యోగం చేయమంటే నేను చేశాను, నాకు 1,50,000 జీతం వచ్చింది. కారణం మా వెనకాల నా తండ్రి గారు ఉన్నారు. నేను దేవుని సేవ చేస్తున్నానంటే, నేను పాటలు పాడుతున్నానంటే కారణం మా నాన్నగారు. నేను ప్రసంగం చెబుతున్నానంటే కారణం మా నాన్నగారు. ఈరోజు ఇక్కడ మందిరం కట్టాను అన్న కూడా కారణం మా నాన్నగారు. నేను ఇలా నిలబడ్డానంటే కారణం మా నాన్నగారు. మా నాన్నగారికి జీవితాంతం రుణపడి ఉంటాను అని నేను అక్కడ సాక్ష్యం చెబితే, ఇంటికి వెళ్ళంట గుళ్ళ మీద చెయ్యి వేసుకుని పడుకుని, ఈరోజు పెద్దోడు చాలా బాగా మాట్లాడాడు అని మా నాన్నగారు, ఇది నాకు చాలా సంతోషంగా ఉంది అని సాక్ష్యం ఇచ్చి దేవుని విశ్వాసులరా నిద్రలోకి వెళ్ళిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఇంతకంటే గొప్ప సన్మానం, తల్లిదండ్రులను సన్మానించండి. మీ వెనకాల ఏమొస్తుంది అమ్మా? దీర్ఘాయువు వస్తుంది, క్షేమం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది. ఈరోజు దేవుని విశ్వాసుల తల్లిదండ్రుల పేరును పాడు చేసేవారు ఉన్నారు, కానీ దేవుని విశ్వాసుల తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలు చాలామంది. ఈరోజు మనందరం కూడా ఎలా ఉండాలనంటే, బంధాలను సన్మానించేటట్లుగా ఉండాలి. వేటినండమ్మా? భార్యాభర్తలు, అది కూడా ఒక బంధం. తల్లిదండ్రులు, అది ఒక బంధం. అన్నదమ్ములు, అదొక బంధం. తల్లిదండ్రులను సన్మానించినట్లుగా అన్ని బంధాలను సన్మానించాలి. మా తాతయ్య గారు ఒకసారి ఒక బిడ్డను ఎత్తుకున్నారు, చంటి బిడ్డను ఎత్తుకుని ఆడిస్తున్నారు. ఆడిస్తూ ఉంటుంటే మా తాతయ్య గారు ముద్దు పెడుతూ ఉంటుంటే, మేము గడ్డలు పెంచేస్తున్నాం. మా తాతయ్య గారు గడ్డలు పెంచేవారు కాదు, ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండేవారు. ఆ చిన్న చిన్న గడ్డం ఏదైనా వస్తే పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడుతున్నప్పుడు ఆ గడ్డం ఏమయ్యేదంటే గుచ్చుకుని ఏడుస్తూ ఉండేవారు పిల్లలు. నేను అన్నాను, తాతయ్య ఎందుకు ఏడుస్తున్నాడు కదా, దింపేయండి అన్నాను నేను. మా తాతయ్య గారు అన్నారు, బాబు నాకు ముద్దు తీరట్లేదు అన్నారు. సరే అని ఇంక నేను కూడా నవ్వుతూ, మా తాతయ్య గారు ఆడిస్తూ ఉంటుంటే అలా చూస్తూ ఉన్నాను. ఆడిస్తూ అన్నారు, మీ నాన్నను కూడా నేను ఆడించలేదు, మీ అత్తని, మీ పెదనాన్ని, మీ చిన్నాన్నని, వాళ్ళని కూడా నేను ఎత్తుకోలేదు నేను. మరి ఎవరు ఎత్తుకున్నారు తాతయ్య అంటే, మా తాతయ్య గారు చెబుతున్నారు, పక్కనే మా నాన్నమ్మ గారు కూర్చున్నారు. అంతా మీ నాన్నమ్మే బాబు. నేను సేవకు వెళ్ళిపోయేవాడిని, శనివారం ఆదివారం నేను ఆరాధనలు చూసుకుని ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని. ఇంట్లో పిల్లలు తిన్నారో తినలేదో కూడా నేను సేవలో ఉండేవాడిని. ఆ వైను నాకు ఉండేది కాదు. 7 పిల్లల్ని పెంచింది మీ నానమ్మే అని మా నాన్నమ్మ గురించి చెబుతూ ఉంటుంటే, మా నాన్నమ్మ గారి కంట్లో నుంచి నీళ్లు, ఆ తడి, దేవుని విశ్వాసులారా నేను అనుకున్నాను, అదే కదా నిజమైన సన్మానం. ఏ బంధాల్లోనైనా ఏముండాలి చెప్పండి? అలాంటి సన్మానం ఉండాలి. భార్య భర్తను సన్మానించాలా వద్దా అమ్మా? మీరు సన్మానిస్తారు గరిటెలతో, ఆటలతో కాదు, ఆ సన్మానం కాదు అమ్మా. భర్తను సన్మానిస్తే భర్త ఎంత సంబరపడిపోతాడో. భార్యను సన్మానిస్తే ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెడుతుంది భార్య, భోజనం బాగుందని ఒక్క మాట చెబితే ఆ భార్య ఎంత సంబరపడిపోతుందో. ఈరోజు ఆ సన్మానాలు లేవు. ఎవరి ఇంటిలో ఎవరు సన్మానాలు చేస్తారో దేవుని విశ్వాసులరా, ఆ ఇంటిలో దేవుడు అంటున్నాడు, క్షేమాభివృద్ధి కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. మొదటిగా వాక్యం ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారికి ఏముంది చెప్పండి? క్షేమము. 2, ప్రేమ కలిగిన వారు. మాట్లాడతలేదు మీరు ఎవరో కూడా. ప్రేమ కలిగిన వారు, వారికి క్షేమము. 3, తల్లిదండ్రులను సన్మానించిన వారికి క్షేమము. 4వదిగా, నేను టైం అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. ఎవరైతే 5:29 వచ్చిందని చదవండి అమ్మా. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం. నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో, ఎవరండమ్మా? ఆజ్ఞలు అనుసరించేవారు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఇచ్చారు.
కొన్ని నిబంధనలు ఇచ్చారు ఆయన. దేవుని ప్రియ విశ్వాసులారా, ఎవరైతే ఈ ఆజ్ఞలను అనుసరిస్తారో దేవుని ప్రియ విశ్వాసులారా, 10 ఆజ్ఞలను బట్టి చట్టాలు వచ్చాయి, 10 ఆజ్ఞలను బట్టి కాన్స్టిట్యూషన్స్ వచ్చాయి, 10 ఆజ్ఞలను బట్టి రాజ్యాంగాలు వచ్చాయి, బైబిల్ను బట్టి నిబంధనలను బట్టి. దేవుని ప్రియ విశ్వాసులారా, ఈరోజు చాలామంది ఆజ్ఞలు మర్చిపోతున్నారు. ఎవరైతే ఆజ్ఞలు అనుసరిస్తారో దేవుని ప్రియ విశ్వాసులారా, ఈరోజు చాలామందికి ఇక్కడ ఉన్న వారిని లేపి 10 ఆజ్ఞలు ఏంటో చెప్పండి అమ్మా అన్నాం అనుకోండి, చెప్పలేని వారు చాలామంది ఉంటారు. దేవుని ప్రియ విశ్వాసులారా, ఆజ్ఞలను అనుసరించండి. దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు ఆయన. దేవుని ప్రియ విశ్వాసులారా, ఆ నిబంధనలు మీరు పాటిస్తే మీతో ఏముంటుంది చెప్పండి? క్షేమము, కృపాక్షేమములు మీ వెనకాలే ఉంటాయి. దేవుని ప్రియ విశ్వాసులారా, నేను ముగించేస్తూ ఉన్నాను. 5వదిగా, ఎవరైతే దీనులై ఉంటారో, తగ్గించుకునేవారుగా ఉంటారో దేవుని ప్రియ విశ్వాసులారా, మొదటిగానేమో వాక్యమును అనుసరించి జీవించేవారు, 2 ప్రేమ కలిగిన వారు, 3 అమ్మా తల్లిదండ్రులను సన్మానించేవారు, 4 ఆజ్ఞలను అనుసరించేవారు, 5 దీనులై ఉన్నవారు. దేవుని ప్రియ విశ్వాసులారా, అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుందంట? అణిగి మణిగి ఏమీ లేనాకు ఎగిరెగిరి. దేవుని ప్రియ విశ్వాసులారా, ఈరోజు ఏమీ లేని వారి వల్లే చాలామంది ఎగిరెగిరి పడుతున్నారు. దేవుని ప్రియ విశ్వాసులారా, అది మంచిది కాదు. దీనత్వమును కలిగిన వారై ఉండండి, దీనులుగా ఉండండి, తగ్గింపు కలిగిన వారై ఉండండి. దేవుని ప్రియ విశ్వాసులు, నేను అనుకుంటాను ఈ 5 లక్షణాలు దేవుడు నాలో ఉంచారేమో. ఈ 5 లక్షణాలు, మొదటిది ఏంటి? వాక్యానుసారంగా జీవించడం, 2 అమ్మా ప్రేమ చూపించడం, 3 తల్లిదండ్రులను సన్మానించడం, 4 ఆజ్ఞలను అనుసరించడం, 5 అమ్మా దీనత్వం కలిగి ఉండడం. ఇవన్నీ నాలో ఉన్నాయేమో. అందుకు ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళాను. శాల చూసుకుని, ఆరాధనలు చూసుకుని అలసిపోయి ఉన్నాను. అక్కడికి కారు తీసుకుని హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. మధ్యలో 2 గంటలు పడుకున్నాను. అంతే, పొద్దునంతా తిరుగుతూనే ఉన్నాను. రాత్రి 9 గంటలకు బయలుదేరాను. ముదునూరుపాడు వచ్చాను. 4:45 అయింది. మా ఊరు అత్తిలి వెళ్ళిపోతున్నాను. అత్తిలి ఇంకో 5 నిమిషాల్లో మా ఇంటికి వెళ్ళిపోతాను అనగా విండో దించుకుని వెళ్తున్నాను. నేను వెళ్తూ ఉంటుంటే నా కారు నిద్ర వచ్చేసింది. నాకు కళ్ళు మూతలు పడిపోయి నిద్రలోకి వెళ్ళిపోయాను. నేను కారు వెళ్ళి అలా చెట్టును గుద్దేసింది. నిద్రలోనే ఉన్నాను నేను. వెళ్ళి కారు చెట్టును గుద్దేసింది. దేవుని ఇంకొక 5 నిమిషాలు అయితే మా ఇంట్లో ఉంటాను. నేను చక్కగా పడుకుంటాను. నేను తెల్లవారుజాము 4:30 ఆ ప్రాంతానికి 10 లక్షల రూపాయల కారు. దాన్ని బాగు చేయించడానికి ఇస్తే దాని బిల్లు ఎంత వేసాడంటే 8 లక్షలు వేసాడు. అంటే ఎంత డ్యామేజ్ అయ్యిందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. కారు చూసిన వారందరూ దేవుని ప్రియ విశ్వాసులరా, ఇంకా అందులో ఉన్న వ్యక్తి చనిపోయాడని అనుకున్నారు. నేనే ఉన్నాను ఆ కారులో. కారు దిగాను నేను. యాక్సిడెంట్ అయిపోయింది. కారు దిగాను నేను. సెల్ ఫోన్ లైట్ వేసుకుని మొత్తం బాడీ అంతా చెక్ చేసుకున్నాను. నాకేదో డౌటు, ఎక్కడో ఏదో గట్టిగా దెబ్బ తగిలి ఉంటుంది, ఎక్కడో మొత్తాన్ని కట్ అయిపోయి ఉంటుంది ఎక్కడో అని మొత్తం బాడీ అంతా చెక్ చేసుకుని తిమ్మిరిగా ఉంది. బాడీ మీద ఒక చిన్న ఘాట్ లేదు, ముఖానికి ఏదైనా తెగిపోయి ఉంటుంది మొత్తం ఏదో అని సెల్ఫీ పెట్టి చూసుకున్నాను నేను. చిన్న దెబ్బ లేదు. దేవుని ప్రియ విశ్వాసులారా, బయటకు వచ్చాను. రోడ్డు మీద మోకరించాను. ప్రభువా నీకు వందనాలు. ఒక చిన్న దెబ్బ కాకుండా దేవుడు తన క్షేమాన్ని నాకు ఇచ్చాడు. ఆయన ఒక చిన్న దెబ్బ, ఒక చిన్న మచ్చ కూడా లేదు. మా నాన్నగారు కారు చూడడానికి వెళ్ళారు. కారు చూసి ఆయనకి ఏమంటారు, షివర్ వచ్చేసింది మా నాన్నగారికి. ఎలా ఉన్నాడు అసలు అని పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి మొత్తం మన బాడీ అంతా చూస్తున్నారు. వెనక్కి తిరిగి అన్నారు, షర్ట్లు లేపారు, షర్ట్ బటన్స్ తీయమన్నారు, ప్యాంటు చూశారు, తల చూశారు, అన్నీ చూశారు. చిన్న మచ్చ కూడా లేకుండా దేవుడు కాపాడిన వాడై ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎవరిలో అయితే దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరిలో అయితే ఈ లక్షణాలు ఉంటాయో దేవుడు తన క్షేమాన్ని వారితో పంపించునుగాక. నేను చెప్పాను కదా, హచ్ డాగ్ వచ్చినట్లుగా మన వెనకాల ఏమొస్తుంది?
దేవుడు ఒక సింహాన్ని మీతో పంపించునుగాక, కొదమ సింహమును ఉంచునుగాక, యోధా గోత్రపు సింహమును ఉంచునుగాక, ప్రతి మార్గములో జయమును ఇచ్చునుగాక, ప్రతి మార్గములో క్షేమమునిచ్చునుగాక. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదముకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. చెప్పబడిన మాటలను బట్టి మీకు వందనాలు, వేవేల స్తుతులు, స్తోత్ర. ఈ మాటలు మా హృదయంలో భద్రపరిచి దాచి దీవించి ఆశీర్వదించి మహిమను పొందుమని, మీ కృప, మీ దయ, మీ కనికరములు దేవా మాతో ఉంచుమని, దీవించుమని దేవా. ఇదిగో మా తండ్రి, ఈరోజు దావీదు భక్తుడు చెప్పినట్లుగా నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని. ఇదిగో మీ బిడలో కూడా మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మా వెంట వచ్చును అన్నట్లుగా అటు సహాయమును దయచేసి మహిమను పొందుమని యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం.